శ్రీ గురుభ్యో నమ. ఇప్పుడు వర్షం పడుతుంది కదండి. ఆ వర్షపు చుక్కలు ఎక్కడ పడతాయి? ఒక వేడి ప్రదేశం మీద పడ్డాయనుకోండి, వర్షపు చుక్కలు ఆవిరైపోతాయి. అదే మట్టిలో పడితే ఆ మట్టిలో పడిన చోట ఏదైనా ఒక విత్తనాలు ఏమన్నా ఉంటే కనుక గింజలు అవి మొలకెత్తుతాయి. అదే వర్షపు నీరు ఒక ఆల్చిప్పలో పడింది అనుకోండి, ఏమవుతుంది? ముత్యమవుతుంది. అంటే మనం ఎక్కడికి వెడుతున్నాము, ఎక్కడ చేరుతున్నాము అనేది ఇక్కడ ముఖ్యం. ఆ చేరడం వల్ల ఇప్పుడు ఆల్చిప్పలో ఆ వర్షపు నీరు చేరింది కాబట్టి దాని విలువ పెరిగింది. అలాగే ఎవరిని చేరుతున్నాము, ఎవరితో కలుస్తున్నాము, ఎవరి దగ్గర ఉంటున్నాము, ఏవి వింటున్నాము, వాటి వల్ల వీటన్నింటి వల్ల మన యొక్క విలువ పెరుగుతుంది. అలాగే ఇప్పుడు సత్సంగం అంటే ఏంటి? మంచి మనుషుల కలయికనే కదా సత్సంగం అంటారు. ఈ సత్సంగంలో ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి అందులో. ఒకానొకప్పుడు నారదుడికి ఒక అనుమానం వస్తుంది. సత్సంగం అంటే ఏంటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అని చెప్పి నారద మహర్షికి ఒకసారి అనుమానం వస్తుంది. అనుమానం వస్తే ఈ నారదుల వారు ఏం చేస్తారంటే వెళ్ళి భగవంతుడిని అడుగుతాడు. స్వామి, సత్సంగం అంటే ఏమిటి, దానివల్ల ప్రయోజనాలు ఏమిటి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ భగవంతుడు, నేనెందుకు చెప్పడం, నీకు ఎదురుకుండా ఒక పురుగు ఉంది, ఆ పురుగును వెళ్ళి అడుగు, అదే నీకు చెప్తుంది అంటాడు. ఈ నారదుల వారు వెళ్ళి ఆ పురుగు దగ్గరికి వెళ్ళి సత్సంగం అంటే ఏమిటి, దానివల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పి ఆ పురుగుని అడుగుతాడు నారద మహర్షి. అడిగితే ఆ పురుగు ఒక్కసారి ఆ నారద మహర్షిని తేరిపారా చూసి ఆ పురుగు చచ్చిపోతుంది. అయ్యో అదేంటి ఇలా జరిగింది అని చెప్పి ఆయన మళ్ళీ ఈ నారద మహర్షి భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఏమిటి ఇలా జరిగింది, సత్సంగం అంటే అడిగినందువల్ల అది ఇలా అయిపోయింది ఏమిటని అడిగితేను, సరే అయితేను అక్కడ పావురం ఉంది, దాన్ని అడుగు వెళ్ళి అది చెప్తుంది అంటాడు. సరే మళ్ళీ ఈ నారద మహర్షి వారు వెళ్ళి ఆ పావురాన్ని అడుగుతాడు, సత్సంగం అంటే ఏమిటి, దానివల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పి. ఆ పావురం ఏం చేస్తుంది, ఈ నారద మహర్షిని చూసి ఆ పావురం కూడా చచ్చిపోతుంది. ఈయనకి భయం వేస్తుంది, ఇదేమిటి నేను అడగంగానే ఇట్లా జరుగుతోంది అని చెప్పి. సరే ఈయన వెళ్ళి మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏమిటి స్వామి ఇలా జరుగుతోంది అని చెప్పంటేను, సరే కానీ అదిగో ఇప్పుడే పుట్టింది ఒక లేగదూడ అక్కడ చూడు, దాని దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్పి ఆ భగవంతుడు చెప్తాడు. సరే పాపం ఈయన నారద మహర్షుల వారు భయపడుతూ వచ్చి ఆ లేగదూడ దగ్గరికి వచ్చి అడుగుతాడు, సత్సంగం అంటే ఏమిటి, దానివల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పి. ఆ లేగదూడ కూడా ఈ నారదుల మహర్షిని వారిని తేరిపారా చూసి అది కూడా చచ్చిపోతుంది. దాంతో ఈయనకి ఇంకా భయం పట్టుకుంటుంది. అమ్మో, ఇంకా నేను ఎవరిని ఏమి అడగకూడదు, అడిగిన వాళ్ళందరూ కూడా ఇలా చనిపోతున్నారు, ఇంకా నేను ఎవరిని అడగను దీని గురించి అని చెప్పి అనుకుని, అయినా కూడా ఒకసారి ఆ భగవంతుడికే మొరపెట్టుకుందాం, ఆయన్నే అడుగుదాం అని చెప్పి ఈయన ఆఖరిసారిగా ఆయన్ని అడుగుదాం అని చెప్పి వెళ్తాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగితే అగో ఆ ఊళ్ళో ఓ రాజకుమారుడు పుట్టాడు, ఆ రాజకుమారుడి దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్పండి. సరే పాపం ఈయన భయపడుతూ వచ్చి అడగాల వద్దా, అడిగితే ఏమవుతుందా అని ఇలా సంశయంతో నెమ్మదిగా అడగకుండా వినబడకుండా అన్నట్టు చెప్పకుండా అన్నట్టు అడుగుతాడు. వెళ్ళి ఆ రాజకుమారుడి దగ్గరికి వెళ్ళి సత్సంగం అంటే ఏమిటి, దానివల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పి. అప్పుడు ఆ రాకుమారుడు నారద మహర్షిని తేరిపారా చూసి నవ్వి, స్వామి మీరు నన్ను గుర్తుపట్టలేదా, నేనేనండి ఆ పురుగుని. మీరు నా దగ్గరికి వచ్చి అడగడం వల్ల, మనిద్దరి సత్సంగం వల్ల నేను ఆ పురుగు జన్మ చాలించి తర్వాత జన్మలో పావురాన్ని పుట్టాను. అంటే పురుగు కన్నా పావురం కొంచెం మంచి జన్మ కదా. అలాగే మీరు మళ్ళీ ఆ జన్మలో ఉన్నప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి మీరు అడిగితే మళ్ళీ మన ఇద్దరి సత్సంగం వల్ల నేను లేగదూడిగా పుట్టా. అంటే జన్మలు చూడండి, పురుగు నుంచి పావురం నుంచి లేగదూడ, అంటే ఉన్నతిని పొందుతున్నాడనమాట ఆ లేగదూడ దగ్గరికి కూడా మీరు వచ్చారు. మన ఇద్దరి సత్సంగం వల్ల నేను 84 కోట్ల జీవరాశుల్లో ఎవ్వరికీ దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మ
నేను ఇప్పుడు పొందాను, నాకు ఇది కలిగింది. ఎందువల్ల? మన సత్సంగం వల్ల. ఇదే సత్సంగం వల్ల ఉపయోగము, ప్రయోజనము అని చెప్పి ఆ రాజకుమారుడు చెప్తాడు. అప్పుడు ఈ నారదుడు వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మనము ఎక్కడ పుట్టాము అనేది కాదు ఇక్కడ ప్రధానం, ఎక్కడికి చేరుకున్నాం అనేది ప్రధానం. అదే దానికి ఉదాహరణగా మనం కలువలు తామరలు గురించి చెప్తూ ఉంటారు చాలా చోట్ల. కలువలు తామరలు ఎక్కడ పుడతాయి? బురదలో పుడతాయి. ఆ బురదలో పుట్టిన తామరలు సూర్యకాంతి, చంద్రుని కాంతి తీసుకొని చక్కగా వికసిస్తాయి. ఆ వికసించిన ఆ పూలు ఎక్కడికి వెడతాయి? తిన్నగా భగవంతుడి దగ్గరికి వెడతాయి కదా. ఎక్కడ చూడండి, అలంకారాల్లో కానీ, తోరణాల్లో కానీ, మా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వేసే దండల్లో కానీ కలువ పువ్వులు ఉంటాయా? ఎక్కడా ఉండవు. ఎవరికి ఒక బొకే ఇస్తారు, బొకే ఇచ్చినప్పుడు కూడా కలువ పువ్వులు ఇవ్వరు. మెడలో దండ వేసినా ఇవ్వరు. ఎక్కడ మనకి కనిపించవు. అవి ఎక్కడ కనిపిస్తాయి? దేవాలయంలో, ఆ భగవంతుడి సన్నిధానంలో ఈ కలువలు తామరలు మనకు అక్కడ కనిపిస్తాయి. అంటే ఏంటి? ఎక్కడ పుట్టామనేది ఇక్కడ ప్రధానం కాదు, ఎక్కడికి చేరుకున్నామనేదే ప్రధానము. అలాగే మనం కూడా ఎక్కడ పుట్టినా, ఎలా పుట్టినా, మనము మన మనస్సు అనేటటువంటి ఈ కమలాన్ని ఎక్కడికి చేర్చాలి? ఆ భగవంతుని దగ్గరికి చేర్చాలన్నమాట. అటువంటి ఆ తల్లి దగ్గరికి, ఆ అమ్మవారి దగ్గరికి మన హృదయ కమలాన్ని, హృదయ కలువని, హృదయ తామరల్ని సౌందర్యలహరిలో కూడా మనం చెప్పుకున్నాము ఇలాగా. మన హృదయాన్ని ఆ తల్లికి, ఆ కమలాన్ని తల్లికి అర్పించాలి అని చెప్పి. అలాగా ఎక్కడ పుట్టినా కూడా మన హృదయ కమలాన్ని ఆ తల్లి పాదాలకు కనుక అర్పించినట్లయితే మన మనుష్య జన్మ సార్థకమవుతుంది. అటువంటి ఆ తల్లి ఎవరు? శక్తికి ప్రతిరూపం ఆ తల్లి. శక్తికి ప్రతిరూపమైన ఆ అమ్మవారి రూపాలు అనేకం. ఏ రూపంలో పిలిచినా, ఏ రకంగా కొలిచినా ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటుంది. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా, విభిన్న రూపాల్లో పూజలు అందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైనటువంటి ఆ తల్లి కొలువైన పరమ దివ్యధామాలు అష్టాదశ శక్తిపీఠాలు. మహిమాన్వితమైనటువంటి ఆ శక్తి పీఠాల్లో ఒకటి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అలంపురం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఆ తల్లి గురించే. జోగులాంబ అక్కడ కొలువైనటువంటి తల్లి. ఆ అమ్మవారి భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉంటుంది ఆ తల్లి. ఈ అలంపురం 1000 ఏళ్లకు పైబడినటువంటి ఎత్తుపల్లాల చరిత్రకు మౌన సాక్షి ఈ అలంపురం. ఇక్కడే కృష్ణవేణమ్మ ఒడిలో సేద తీరటానికి వడివడిగా సాగే నీలాల తుంగభద్ర ఒకవైపు, చాళుక్యుల శిల్ప కళా వైభవానికి ప్రతీకలుగా ఒక వరుసలో పేర్చినట్లు ఉండే నవబ్రహ్మేశ్వర ఆలయాలు ఒకవైపు, అలాగే 10 శతాబ్దాల కిందట ఈ దేవళాల శిఖరాలు, దేవళం అంటే దేవాలయం అన్నమాట, దేవాలయ శిఖరాలు విశాల ఆకాశ నేపథ్యంతో టీవీగా నిలబడి పురాతన సౌరభాలు వెదజల్లుతూ ఉంటాయి. కృష్ణా, తుంగభద్ర నదుల నడిగడ్డలోని ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాల్లో 5వది. ప్రముఖ శైవ క్షేత్రం, శ్రీశైలానికి పశ్చిమ ద్వారం. అంతకు మించి జాతి చారిత్రక వారసత్వ సంపదలకే తలమానికం ఈ అలంపురం. రాయలసీమ ముఖద్వారం కర్నూలు, దానికి సమీపంలో మహబూబ్నగర్ జిల్లా శివారులో అంటే చివర్లో నెలవై ఉంది ఈ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతిగాంచినటువంటి అలంపూరు పట్టణ సిగలో మణిమకుటమై వెలసింది ఇక్కడ జోగులాంబ ఆలయం. పరమ పవిత్రమైనటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా పావన తుంగభద్ర నదీ తీరాన ఇక్కడ అమ్మవారి జోగులాంబగా వెలిసి భక్తులపై తన కరుణా కటాక్షాలను చూపుతూ ఉంది ఆ తల్లి. అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక ఉన్న కథ అందరికీ తెలిసినదే. పరమశివునితో కూడినటువంటి కథ. శివుని భార్య అయినటువంటి సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్ళి అవమానాల పాలై అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోక సంచారం చేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అదే సమయంలో శివవరప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తూ ఉంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి కన్యకల యొక్క పాల చేత పెంచబడ్డ వాడి వల్ల తప్ప మరెవ్వరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడిది.
ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే తప్ప వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలుసు. ఆ విధంగా తెలియడంతో వాళ్ళు శివుణ్ణి ఒప్పిస్తారు. కానీ మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావలసి ఉంటుంది అని పరాశక్తి చెప్తుంది. అలా చెప్పగానే శ్రీ విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి యొక్క మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం 18 భాగాల్లో ఊర్ధ్వదంతం పడిన చోటు ఈ అలంపురం. ఇక్కడ అమ్మవారే జోగులాంబ గారు. ఈ ఈ తల్లి యొక్క రూపం చాలా విశిష్టమైనటువంటి రూపం. పరమపావనమైనటువంటి అలంపూరు క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా కూడా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని దీని సారాంశం. ఆ తర్వాత దశ గబ్బిలాలు చేరడం. ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుంది అని చెప్పటానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఒక ఉదాహరణ అని మనకి ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారి ప్రతిరూపం అని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తున్న ఆచారం. వాస్తు దోష నివారణలో కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుంది అని చెప్పి భక్తుల యొక్క నమ్మకం. ఈ ఆలయ నిర్మాణం చాలా విశిష్టమైనది. ఈ అల్లంపురం జోగులాంబ ఆలయ దర్శనం భక్తులకు మరుపురాని ఆధ్యాత్మికమైన అనుభూతిని మిగులుస్తుంది. ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మించారు. అత్యద్భుతమైనటువంటి గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా ఉంటాయి. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్లు ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైనటువంటి చండీ ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటి నుండి 2005 వరకు అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకుంటూ ఉన్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు. శక్తి రూపమైనటువంటి ఈ తల్లి కొలువైన క్షేత్రంలో పూజలు, అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మిక సంరంభం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రోజువారి పూజలతో పాటు ఆ తల్లికి ప్రీతికరమైనటువంటి మంగళ శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. సంతాన సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ ఆపద్బాంధవ పాత్ర పోషిస్తుంది. అలాంటి వాడికి ఆ తల్లి ఆపద్బాంధవి. 64 ఘట్టాల్లో ఇంకా ఇదేంటి నవబ్రహ్మలకు నిలయం, దీన్నే మనం దక్షిణ కాశీ క్షేత్రంగా కూడా పిలుస్తారు అలంపూర్ని. ఇక్కడ 64 ఘట్టాలు, 18 తీర్థాలతో, అష్టాదశ శక్తిపీఠాలతో అలరారుతూ ఉన్నటువంటి అలంపూరు దక్షిణ కాశీగా కొనియాడబడుతుంది. శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంగా విరాజిల్లుతున్నటువంటి ఈ అలంపూరు తుంగభద్రా నదీ తీరంలో ఉండే కర్నూలుకు 15 కిలోమీటర్ల దూరంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. దక్షిణ భారతదేశంలోని అనేక క్షేత్రాల్లో అలంపూర్ను మాత్రమే కాశీ క్షేత్రంతో పోలిస్తూ దక్షిణ కాశీగా పిలుస్తారు. ఎందుకనంటే కాశీ క్షేత్రంలో గంగ ఉంటే అలంపూర్లో తుంగభద్రా నది ఉంది. అలాగే కాశీలో విశ్వేశ్వరులు, విశాలాక్షులు ఉంటే అలంపూర్లో బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబలో కొలువై ఉన్నారు. అలాగే కాశీ సమీపంలోని ప్రయాగలో గంగా యమునల సంగమం జరిగితే అలంపూర్లో తుంగభద్ర, కృష్ణా నదుల కలిసి సంగమేశ్వరంలో కలుస్తాయి. కాశీలో వరుణ, అసి అనే నదులు సంగమిస్తే ఇక్కడ అలంపూర్లో వేద, నాగవతి నదులు కలుస్తాయి. అలాగే కాశీలో ఉన్నట్లే 64 ఘట్టాలు, 18 తీర్థాలు, అష్టాదశ శక్తిపీఠాలు అలంపూర్లో కూడా ఉన్నాయి. కాబట్టే దీనిని దక్షిణ కాశీగా కూడా వర్ణిస్తారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దివ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా చెప్పబడే ఈ అలంపూర్ గురించి ఎన్నో రకాల స్థల పురాణాలు ఉన్నాయి. పూర్వం అలంపుర క్షేత్రాన్ని హతంపుర అని పిలిచేవాళ్ళట.
అదే కాలక్రమంలో అల్లంపురగా, ప్రస్తుతం పిలువబడే అలంపూర్గా మారింది అని చెప్తూ ఉంటారు. ఈ బాదామి చాళుక్యుల చేతిలో రూపుదిద్దుకున్నటువంటి ఈ అలంపూరు నవబ్రహ్మ ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాల నిర్మాణం చాళుక్య రాజు అయినటువంటి రెండవ పులకేశి పరిపాలనా కాలంలో మొదలై సుమారు 200 సంవత్సరాల పాటు సాగినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఎత్తైన విమానం, గర్భాలయ ప్రవేశ ద్వారబంధాలకు చిత్రాలంకార శిల్పాలు, ద్వారపాలకులుగా గంగా యమునల విగ్రహాలు ఉంటాయి. అంతేకాకుండా గుడి పైభాగంలో ఉసిరికాయ ఆకృతి పోలినటువంటి శిలను ఉంచి దానిపై శిఖరాన్ని ఏర్పరిచిన తీరు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంత గొప్ప నిర్మాణం. ఆలయ సముదాయంలో ప్రధాన మూర్తులను బాలబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారక బ్రహ్మ, పద్మబ్రహ్మలుగా వ్యవహరిస్తుంటారు. అయితే ఇవన్నీ శివలింగాలే కావడం గమనార్హం. అయితే ఈ శివలింగాలను బ్రహ్మ పేరుతో ఎందుకు పిలుస్తారో అని తెలిపేటటువంటి ఆధారాలు మాత్రం మనకి అందుబాటులో లేవు. అయితే బాలబ్రహ్మ దేవుడు తపస్సు చేసి లింగాన్ని ప్రతిష్ఠించినందున బ్రహ్మేశ్వరుడని పేర్కొన్నట్లుగా చెప్తూ ఉంటారు. నిత్య పూజలు జరిగేది కూడా ఈ ఆలయంలోనే. మూల విరాటైన స్వామివారి లింగము రుద్రాక్షలతో రూపొందించినటువంటి అద్భుత లింగం. భక్తులు ఎంత నీటితో అభిషేకం చేసినా ఒక్క నీటి బిందువు కూడా బయటికి రాదని చెప్తూ ఉంటారు ఈ ఆలయంలో. ఈ నవబ్రహ్మ ఆలయ సముదాయంలోనే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకరైనటువంటి జోగులాంబను పూజిస్తుంటారు. అయితే ఈ దేవికి గతంలో ఆలయం ఉండేది కాదు. బాలబ్రహ్మేశ్వరం ఆలయంలోనే ఓ పక్కగా ఓ చిన్న గదిలో ఒక గూడు వంటిది ఏర్పాటు చేసి అందులోనే అమ్మవారిని ఉంచి పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్యనే అమ్మవారికి ప్రత్యేకంగా ఆలయం నిర్మించారు. అష్టాదశ శక్తిపీఠాలు 18 కదా, ఆ 18లో 4 మన రాష్ట్రంలోనే ఉండటం, అందులో జోగులాంబ కూడా ఒకరు కావటం ఈ తెలుగు వాళ్ళు గర్వించదగ్గ అంశం. ఇక్కడ 9వ శతాబ్దానికి చెందినటువంటి సూర్యనారాయణ స్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో ఉంది. ఇక్కడ విష్ణుమూర్తికి చెందినటువంటి సుందరమైన విగ్రహాలు కలవు. ఇక్కడ ఇంకా విజయనగర రాజు అయినటువంటి కృష్ణదేవరాయలకు చెందిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. అలంపూర్ దగ్గరలో పాపనాశనం అను 20కి పైబడిన శివాలయాలు వివిధ ఆకారం పరిణామాల్లో ఉన్నాయట. అందులో పాపనాశేశ్వర దేవాలయం ముఖ్యమైనది. అలాగే కుమారబ్రహ్మ ఆలయానికి వెనుక సిద్ధుల మఠంలో ఉన్న ప్రభుత్వ పురావస్తు సంగ్రహాలయం తప్పకుండా చూడాల్సిన ప్రదేశం, అంటే మ్యూజియం అన్నమాట. అలంపూరు దాని పరిసర ప్రాంతాల్లో లభించిన దేవతామూర్తుల శిల్పాలు, శిలాశాసనాలను తెచ్చి ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే త్రిముఖ మహేశ్వరమూర్తి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇంకా మహిషాసురమర్దిని, సూర్యుడు, నటరాజు, శివమూర్తులు, నంది, భూదేవి, కార్తికేయుడు, వీరగల్లులు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ మూర్తులు. వీళ్ళందరూ కూడా మనకి ఆ మ్యూజియంలో దర్శనమిస్తారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సందర్భంగా కృష్ణానదిలో ముంపుకు గురవుతున్నటువంటి సంగమేశ్వర ఆలయాన్ని పునాదులతో సహా ఒక్కొక్క రాయిని తొలగించుకొచ్చి ఈ అలంపూర్లోని వేరొక ప్రదేశంలో యథాతథంగా నిర్మించారట. ఇలా పునర్నిర్మించిన ఆలయాల్లో సంగమేశ్వర ఆలయం ప్రపంచంలోనే రెండవది కావడం విశేషంగా చెప్పవచ్చు. ఈ తల్లి జోగులాంబ మహాదేవి రౌద్ర వీక్షణలోచన, అలంపురం స్థితమాత, సర్వార్థ ఫలసిద్ధిద అని జోగులాంబాదేవిని ప్రార్థిస్తారు భక్తులు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ ఆలయంలో ఉన్నటువంటి కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. ఇక్కడ ఈ దేవత శవాలపై తేలు, కప్ప మరియు తలపై బల్లితో కూర్చుని కనిపిస్తుంది. ఆమె నాలుకతో బయట విస్తరించి ఉన్న నగ్న అవతారంలో కనిపిస్తుంది. యోగాలో సిద్ధిని ఇచ్చే ఉగ్రదేవత యొక్క అవతార్. అందుకే ఈ తల్లిని జోగులాంబ అని పిలుస్తారు. ఈ పదం తెలుగులో యోగుల అమ్మ అంటే యోగులకి అమ్మగా మార్చబడినటువంటి రూపం, అంటే యోగుల తల్లి అని. అదే కాలక్రమంలో యోగాంబ, జోగులాంబ అయిందనమాట. నేటి అలంపురంలో వేలాది సంవత్సరాలుగా బ్రహ్మ గొప్ప తపస్సు చేశాడని కూడా చెప్తారు. మరియు తన కోసం
సృష్టి శక్తులను ప్రసాదించినటువంటి శివుణ్ణి సంతోషపెట్టాడు. అందువల్ల ఈ దేవతని బ్రహ్మేశ్వర అని కూడా పిలుస్తారు. మరియు ఈ దేవత యోగిని లేకపోతే జోగులాంబ అని పిలుస్తారు. ఇది తల్లి పార్వతికి పర్యాయపదంగా ఉంటుంది. యోగా అనే శబ్దం నుండి జోగులాంబ అనే పేరు వచ్చిందని కొందరి భావన. ఈ అమ్మవారిని ఇక్కడ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అని పిలిచి పూజించేవారు కూడా ఉన్నారు. ఈ దేవికి విశృంఖలాదేవి అనే పేరు కూడా ఉంది. అంటే ప్రపంచ బంధాలు లేనిది అని అర్థం. భక్తులని ఈ ప్రపంచ బంధాల నుండి విముక్తి చేసే దేవత అని కూడా భావిస్తారు. భక్తులను పాపాల నుండి విముక్తి చేసి వారి కోరికలను నెరవేర్చి చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదించే పరమ పావని జోగులాంబాదేవి యోగులకు యోగీశ్వరిగా, తాంత్రికులకు సిద్ధిప్రదాయినిగా, రససిద్ధులకు ఆరాధ్య దేవతగా ఈ జోగులాంబ ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఈ క్షేత్రంలోని ఆలయాలు చారిత్రాత్మకంగా మొట్టమొదటి బాదామి చాళుక్యుల కాలంలో అంటే క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి నిర్మితమయ్యాయి. ఆ తర్వాత రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయుల కాలంలో కూడా ఈ దైవ సన్నిధి బాగా అభివృద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని పరశురామ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. శ్రీశైలానికి పడమటి ద్వారంగా కూడా అలంపురం అందరికీ తెలిసిన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది అని శాసనాల వల్ల, ప్రాచీన గ్రంథాల వల్ల తెలుస్తుంది. మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు శాసనాలు అవి కనుక అక్కడ రాసున్నవి పరిశీలిస్తే అవి దేవనాగరి లిపిలో ఉంటాయి, మనకు అర్థం కావు. కాకపోతే దాని మీద కొన్ని గుర్తులు రాస్తారు బొమ్మల్లాగా వేసి. ఆ గుర్తుల్ని కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే సూర్యుడు, చంద్రుడు వేసి ఉంటాయి. అంటే అర్థమేంటి? ఆ శాసనాల మీద ఆ బొమ్మలు వేశారు అంటే ఆ చంద్ర తారార్కం అంటాం కదా, అంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు అని చెప్తాం కదా, ఇలా నువ్వు వర్ధిల్లుతావు అని ఆశీర్వదిస్తారు చూడండి. అలాగా అన్ని ఆ శాసనంలో ఏవైతే రాశారో, అంటే ఇప్పుడు ఒక భూమి ఉంటుంది, ఆ భూమి దేవాలయానికి ఇచ్చేస్తారు, ఆ నైవేద్యాలకి వాటికి ఉపయోగించుకోవడానికి కొన్ని భూములు అవి దేవాలయానికి రాసిస్తారు కదా. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు మన పత్రాలు రాసుకుంటారు, డాక్యుమెంట్స్, అప్పుడు వాళ్ళు శాసనాలు రాసేవాళ్ళు. ఆ శాసనంలో ఏం చేసేవాళ్ళు, ఇంతకాలం అని మనకి డాక్యుమెంట్లో రాసినట్టే ఆ రోజుల్లో ఆ సూర్యుడు, చంద్రుడు గుర్తులు వేసేవాళ్ళు. ఆ గుర్తులు ఉంటే అర్థం ఏంటి? సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ భూమి ఈ దేవాలయందే అని అర్థం అన్నమాట. అంటే నేను ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఆ గుర్తుల గురించి చెప్పడం కోసం. ఆ శాసనంలో ఏం రాసి ఉందనేది ఆ దేవనాగరి లిపి చదవడం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అది. ఇంకా అక్కడ రకరకాల గుర్తులు వేస్తారు. ఒక కొడవలి, ఒక ఆవుని, తర్వాత ఒక కత్తిని, ఇట్లా ఏవేవో గుర్తులు వేస్తారు. ఒక ఆవు వేశారనుకోండి, ఆవు కత్తి వేశారనుకోండి, వేస్తే ఆవుని చంపిన దోషం వస్తుంది నీకు, ఇది కనుక అతిక్రమిస్తే, ఈ శాసనాన్ని అతిక్రమిస్తే ఆవుని చంపిన దోషం వస్తుంది అని. ఇట్లాగా ఆ గుర్తులకి అర్థం అన్నమాట. అట్లా మనం కనుక అబ్జర్వ్ చేయగలిగితే ఆ శాసనంలో వాళ్ళు ఏమని రాశారు, ఎందుకు రాశారు, ఇది ఎప్పటి వరకు చెల్లుతుంది అనే విషయాలు మనకి కొంత తెలిసే అవకాశం ఉంటుందన్నమాట. ఈసారి ఎప్పుడైనా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అలాంటివి ఉంటే కనుక చూడండి, ఒక ఆలోచన వస్తుందన్నమాట. ఈ క్షేత్రానికి హాలంపుర, హతంపుర, హేమలాపురం అనే పేర్లు కూడా ఉన్నాయి. పరశురాముడి తల్లిదండ్రులైనటువంటి జమదగ్ని, రేణుక ఇక్కడే ఆశ్రమంలో ఉండేవారు అని. ఒకరోజు రేణుకాదేవి అక్కడికి వేటకి వచ్చినటువంటి రాజును చూసి మనసు చెలించి ఆశ్రమానికి కుండలో నీళ్లు తీసుకురావడం ఆలస్యమైంది. అంటే ఆ తల్లి రోజు ఉదయమే నదికి వెళ్ళి ఇసుకతో కుండను చేసి ఆ కుండతో నీళ్లు తీసుకొస్తుంది. అది ఆవిడ యొక్క పాతివ్రత్య మహిమ వల్ల ఇసుక కుండ అలా ఉంటుందన్నమాట. ఇసుకతో కుండ ఉండదు కదా, కానీ ఆ తల్లి యొక్క మహత్యం వల్ల, పాతివ్రత్య మహత్యం వల్ల అది ఉంటుంది. అయితే ఒకనాడు అక్కడికి వేటకు వచ్చినటువంటి ఆ రాజును చూసి మనసు చెలించడం వల్ల ఆ కుండ ఆవిడ చేయలేకపోతుంది, ఆ రోజు నీళ్లు తీసుకురాలేకపోతుంది. అందువల్ల ఆలస్యం అయిపోతుంది. దానివల్ల ఈ జమదగ్ని మహర్షి రేణుక భార్యపై ఆగ్రహించి తల్లిని వధించమని చెప్పి ఆయనకి 4 కుమారులు, 4ని శాసిస్తే వారిలో పరశురాముడు మాత్రమే అందుకు అంగీకరించి తల్లిని వధిస్తాడు. అందుకు సంతోషించి వరం కోరుకోమని జమదగ్ని మహర్షి అడిగితే తల్లిని మళ్ళీ బతికించమని చెప్పి పరశురాముడు అడుగుతాడు. అంటే స్థల పురాణం ప్రకారం ఇదంతా కూడా
అలంపురంలోనే జరిగింది అని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఇప్పటికీ గ్రామస్తులు రేణుకా తల్లిని ఎల్లమ్మగా పూజిస్తారు. రేణుకమ్మ మొండాన్ని అంటే వధిస్తాడు కదా, వధించినప్పుడు ఆ మొండాన్ని బ్రహ్మేశ్వరాలయంలో భూదేవిగా పూజిస్తున్నారు. ఆ తలని ఇక్కడ ఎల్లమ్మగా పూజిస్తారు వీళ్ళు గ్రామస్తులు. జోగులాంబ పూర్వం ఉగ్ర రూపంలో ఉండేదని, చేతుల్లో ఖడ్గం, గొడ్డలి, మెడలో కపాలం, ఒంటి మీద తేలు, బల్లి, గుడ్లగోబలతో భయంకరంగా ఉండేది ఆ తల్లి. ఇప్పుడు మనం చూసే జోగులాంబ ప్రసన్న ముఖంతో అనుగ్రహ రూపంలో కనపడుతోంది. పూర్వం అంతకుముందు ఉగ్ర రూపంలో ఉండేది ఆ తల్లి. అందువల్ల శంకరాచార్యుల వారు అక్కడికి వచ్చినప్పుడు ఆయన చేసిన పూజల వల్ల ఆ దేవి రూపంలో ఈ మార్పు వచ్చింది అని చెప్పి చెప్తారు. అలంపురం దేవాలయ నిర్మాణం గురించి ఒక పౌరాణిక కథ ఉంది. అదేంటంటే, పూర్వం కాశీలో పుణ్యవతి అనే ఒక వితంతువు ఉండేది. ఆమె తపస్సుకి ఫలితంగా ఒక కుమారుడు జన్మించాడు. అందరూ తండ్రి లేని పిల్లవాడు అని చెప్పి ఆ పిల్లాన్ని హేళన చేస్తూ ఉంటారు. ఆ అబ్బాయి తపస్సు చేస్తే కాశీని వదిలి అలంపూర్కి వెళ్ళమని చెప్పి శివుడు ఆదేశిస్తాడు. అంటే శివుడి గురించి తపస్సు చేసినప్పుడు ఆ విధంగా ఆదేశిస్తాడు. ఈ పరమేశ్వరుని ఆదేశం ప్రకారం తల్లితో అతను అలంపురానికి వచ్చి ఇక్కడ దేవాలయ నిర్మాణానికి నిర్మాణం చేద్దామని చెప్పి ఆ పనిని చేసుకుంటూ ఉంటాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఈ రాళ్లను బంగారంగా మార్చే శక్తి అతనికి వస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ ఊరు రాజు శిల్పితో ఆ కుర్రాడితోటి తనకు రాళ్లను బంగారం చేసే విద్యను తనకి చెప్పమని చెప్పి కోరతాడు ఆ రాజు ఆ పిల్లవాడిని. అడిగితే కానీ ఆ శిల్పి అది చెప్పడానికి అంగీకరించడు. అలా అంగీకరించకపోవడంతో ఆ రాజు కోపం వచ్చి ఆ శిల్పిని బంధిస్తాడు. బంధించి తాను కట్టిన అంటే ఆ పిల్లవాడు కట్టినటువంటి దేవాలయాలన్నింటినీ కూడా పడగొట్టిస్తాడు. అలా చేయటం వల్ల పరమేశ్వరుని ఆగ్రహానికి గురయ్యి ఈ రాజుగారు రాజు పదవి నుంచి భ్రష్టుడవుతాడు. అప్పుడు రాజుకి తను చేసిన తప్పు తెలుస్తుంది. అనుకుని ఆ రాజు తాను చేసుకున్న తప్పులు తెలుసుకుని పరమేశ్వరుని ప్రార్థిస్తే రాజుకు మళ్ళీ తిరిగి పదవిని అనుగ్రహిస్తాడు ఆ పరమేశ్వరుడు. శిల్పిని విడుదల చేసి రాజు మళ్ళీ తాను పడగొట్టిన దేవాలయాలన్నీ కూడా మళ్ళీ అతని చేత కట్టిస్తాడు ఆ ఊరు రాజు. ఈ కథ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయాల గోడల మీద చెక్కబడి ఉంది ఈ కథ. ఎవరైనా వెళ్ళినప్పుడు అక్కడి కథని మీరు చదవచ్చు. అలంపురానికి సమీపంగా కూడలి సంగమేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం అలంపురానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ తుంగభద్ర అనేది కృష్ణానదిలో కలుస్తుంది. అందుకే ఈ ప్రాంతానికి కూడలి సంగమేశ్వరం అనే పేరు వచ్చింది. పూర్వం ఇది ఒక విద్యా కేంద్రంగా కూడా ఉండేది. ఈ విద్యా కేంద్రంలో ఆయుర్వేదం, యోగ శాస్త్రం, రససిద్ధి శాస్త్రం ఇలాంటివన్నీ కూడా అధ్యయనం జరిగేవి. దేవతల పూజలు అందుకుంటున్నటువంటి జోగులాంబ శక్తిపీఠముగా, నవబ్రహ్మ దేవాలయములు నిలయముగా, విద్యాపీఠముగా, ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి చాళుక్యుల శిల్పకళకు ఆలవాలంగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన అలంపురం ఆ క్షేత్రాన్ని అందరూ దర్శించవలసినటువంటి పుణ్యక్షేత్రం. దీనికి ఇంకా మనకి సప్తమాతృకలు కూడా చెప్తూ ఉంటారు. ప్రాచీన కాలంలో ఇటువంటి ఆలయాన్ని దర్శించినప్పుడు సప్తమాతృకల ప్రతిమలను మలచడంలో వాళ్ళు తీసుకునేటువంటి శ్రద్ధాశక్తులు మనకి స్పష్టమవుతాయి. అక్కడ ఉంటాయి కొన్ని దేవాలయాల్లో సప్తమాతృకలు చూసే ఉంటారు వెళ్ళిన వాళ్ళు. ఒకే వరుసలో పద్మాసనంలో కూర్చున్నట్టు కనిపించే ఈ సప్తమాతృకలు ఆనాటి శిల్పకళా వైభవానికి ఆనవాళ్ళు. అంత గొప్పగా అక్కడ మలిచారనమాట వాళ్ళని. బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి వీళ్ళు సప్తమాతృకలు. ఇది మనకి దేవీ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, స్కాంద పురాణం ఈ సప్తమాతృకల ఆవిర్భావం గురించి, వాటి విశిష్టత గురించి చాలా విపులంగా మనకి ఈ పురాణాల్లో ఉంటుంది. పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడి ఆగడాలు మితిమీరడంతో వాణ్ణి సంహరించడానికి శివుడు సిద్ధమయ్యాడు. అంధకాసుడితో రుద్రుడు పోరాడుతూ ఉన్నప్పుడు ఆ రాక్షసుడి నుంచి చిందినటువంటి రక్త బిందువులు రాక్షసులుగా మారేవి. విషయాన్ని గ్రహించినటువంటి శివుడు మహేశ్వరుని రంగంలోకి దింపి తనకి సహాయం చేయమని అడుగుతాడు. అప్పుడు ఆ తల్లి వృషభ వాహనంపై ఆమె యుద్ధ భూమిలోకి ప్రవేశిస్తుంది. దాంతో బ్రహ్మ పంపినటువంటి బ్రాహ్మణి అంశవాహనంపై, విష్ణుమూర్తి పంపిన వైష్ణవి గరుడ వాహనంపై, కుమారస్వామి పంపిన కౌమారి నెమలి వాహనంపై,
వరాహమూర్తి పంపినటువంటి వారాహి మహిషవాహనంపై, ఇంద్రుడు పంపిన ఇంద్రాణి ఐరావతంపై, యముడు పంపిన చాముండి శవవాహనంపై యుద్ధభూమికి చేరుకుంటాయి. ఆ శక్తి స్వరూపాల సహాయంతో అంధకాసురుణ్ణి శివుడు సంహరిస్తాడు. ఇది కథ అన్నమాట. ఈ విధంగా ఆ తల్లి ఇన్ని రూపాల్లో మనకి దర్శనమిస్తూ ఉంటుంది. తుంగభద్ర నది కృష్ణతో కలిసే కూడలి లేతే ఆ ప్రదేశం, అందులో పట్టాడకల్లో నిర్మించినటువంటి ఆలయాల్ని నమూనాగా తీసుకుని శిలాలయాలకు మరింత కొత్త సొబకులను రంగరించి నిర్మించారు అక్కడ ఆలయాలు. 10 అడుగుల ఎత్తైన వేదికపై చుట్టూ ఏనుగు తలలతో ఢిల్లీలోని అక్షరధామ ఆలయానికి ఇది ప్రేరణ అన్నట్లు నిర్మించారు. వేదిక పైన ఆలయం ద్వారం పక్కగా శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు, గంగా, యమున, అర్ధనారీశ్వర, హరిహర, గజలక్ష్మి, అష్టదిక్పాలకుల విగ్రహాలే కాకుండా ఎన్నో లతలను, హంసలను కూడా చెక్కారు. మొసలి పట్టుకున్న ఒక మనిషి ముఖంలో 3 వైపుల నుంచి చూస్తే 3 విధాల అవస్థలైనటువంటి మనకి కనిపిస్తాయి. బాల్య, యవ్వన, వృద్ధాప్య దశలు కనిపించేలా చెక్కినటువంటి ఆ శిల్పం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనందరికీ కూడా. ఆనాటి శిల్పుల యొక్క గొప్పతనం కూడా మనకి దాని ద్వారా తెలుస్తుంది. అయితే ఈ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈ ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఉన్నందువల్ల, అంటే ఈ ప్రాజెక్టు జరిగే ప్రదేశం అంతా ముంపు ప్రాంతంలో ఉందన్నమాట. అలా ఉన్నందువల్ల మొత్తం ఆలయాన్ని అలంపురానికి తరలించి మళ్ళీ నిర్మించారు. ఒక కట్టడం మొత్తాన్ని అవే ఆధారాలతో నిర్మించటం దేశంలో ఇది తొలిసారి. ప్రపంచంలో రెండవది. దేశంలో మొదటిది, ప్రపంచంలో రెండవది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకము 6 నుండి 9వ శతాబ్దం మధ్యకాలంలో బాదామి చాళుక్యుల్లో 2వ పులకేశి సమయంలో నిర్మించారని మనకి చారిత్రక ఆధారాలను బట్టి అంచనాకు వచ్చారు. కానీ ఇది 5200 ఏళ్లకు పూర్వము గుడి అని చెప్పి ద్వాపరయుగంలో ధర్మరాజు నింబదారు శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు మనకి పౌరాణికంగా తెలుస్తుందన్నమాట. ఈ పురాణాల ద్వారా తెలుస్తుంది. అంటే అప్పటిదన్నమాట ఈ ఆలయం. అరణ్యవాస సమయంలో ఇక్కడ ధర్మరాజు లింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించి శివలింగాల కోసం భీముడిని కాశీకి పంపిస్తాడట. పంపించినప్పుడు ఆ భీముడు సమయానికి తిరిగి రానందువల్ల ఒక వేప మొద్దును శివలింగంగా ప్రతిష్ఠించాడు అని చెప్పి ఒక కథ కూడా మనకి పురాణాల్లో ఉంది. అది అక్కడ ప్రచారంలో కూడా ఉందన్నమాట ఈ కథ. ఇక్కడ అపురూపమైనటువంటి శిల్ప సంపద, దేవతా విగ్రహాలు ఉన్నాయి. కూడలి సంగమేశ్వరాలయ నిర్మాణానంతరం చాళుక్యులు ఇక్కడ మరిన్ని ఆలయాలు నిర్మించాలనుకున్నారు. కానీ వరద సమయంలో ఆలయంలోకి ఒండ్రు మట్టి బాగా చేరుతున్నందువల్ల మరో ప్రాంతంలో ఆలయం నిర్మించాలని వాళ్ళు వెతుకుతారు. ఆ వెతికినప్పుడు అలంపురం వీళ్ళకి అనువుగా కనిపిస్తుంది. తుంగభద్ర నది ఉత్తరవాహిని కావటం వల్ల, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి జోగులాంబ క్షేత్రం ఉండటం వల్ల, జమదగ్ని ఆశ్రమం ఉండటం వల్ల ఇక్కడ నవగ్రహాల ఆలయాల సముదాయాన్ని కూడా నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం వల్ల కర్నూలుకు ఆ పేరు వచ్చింది అని చెప్పే ఒక కథ కూడా ఉంది. చాలా ఆసక్తికరమైన కథ ఇది. అదేంటంటే, ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైనటువంటి రాళ్లను ఎడ్ల బండపై తరలించేవారు ఆ రోజుల్లో. ఆ బళ్ళు నదిలో ప్రయాణిస్తూ వస్తాయి కదా. ఏదైనా వచ్చేటప్పుడు ఊరు మధ్యలో నది ఉంటే ఆ నదిలో నుంచే వస్తాయి కదా. అప్పట్లో మనకి వంతెనలు ఇవి లేవు కాబట్టి ఆ బళ్ళు నదిలో ప్రయాణిస్తున్నందువల్ల వాటికి వేసిన కందెన కరిగిపోయి నీటిలో కలిసిపోయేదిట. ఆ రాళ్ళకి వేసినటువంటి కందెన మళ్ళీ కొత్తగా వేయాల్సి వచ్చేది. ఆ చక్రాలకు వేసే కందెన తయారీకి ఒక గ్రామమే వెలిసిందట. అదే కందెనవోలు. ఆ కందెన వేసిన అంటే ఆ గ్రామంలో కందెన వేసేవాళ్ళు ఆ చక్రాలకి. దాన్ని అందువల్ల ఆ గ్రామానికి కందెనవోలు అనే పేరు పెట్టారు. అదే కాలానుగుణంగా కాలక్రమంలో కర్నూలుగా మారింది. కందెనవోలల్లా కర్నూలుగా మారింది. ఇదే అన్నమాట. ఈ కూడలి సంగమేశ్వర ఆలయాన్ని, పాపనాశన ఆలయాలను అలంపురం వెళ్ళే దారిలో పునఃప్రతిష్ఠించారు. అలంపురం నవగ్రహాలకు అడ్డుగా ఒక పెద్ద గోడను కూడా నిర్మించారు. రూపాల సంగమేశ్వర ఆలయాన్ని కర్నూలు సమీపంలో జగన్నాథ గట్టుపై కట్టారు.
కానీ ఈ జోడు రథాల లాంటి ఆలయాల్లో మరొకటైన భుజంగేశ్వర ఆలయాన్ని నందికొట్కూరు సమీపంలో జూపాడు బంగ్లా వద్ద నిర్మించారట. త్రివేణి సంగమ శిల్పం మాత్రం హైదరాబాదులో మ్యూజియంలో ఉంది. ఇది పబ్లిక్ గార్డెన్లో ఉంది. ఈ మ్యూజియం అందరికీ తెలిసిండేది. నివృత్తి సంగమేశ్వర ఆలయం అనేది ఇంకోటి ఉంది. అది కూడా అలాగే నీటిలో మునిగి ఉంటుంది. ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం బయటకు వస్తుంది. అలా బయటపడే 4 నెలలు అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భక్తుల ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకుని పూజలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ మొలకసీమ వైపు నివృత్తి సంగమం కనిపిస్తుంది. అహోబిలం కొండల్లో పుట్టినటువంటి సెలయేరు భవనాశిని నదిగా రూపాంతరం చెంది కృష్ణానదిలో కలిసే స్థలం అన్నమాట అది. ఈ నది కృష్ణలో కలిసే 7వ నది అయినందువల్ల దీన్ని సప్తమ నదీ సంగమం అని, సప్త నదీ సంగమేశ్వరం అని కూడా దాన్ని వ్యవహరిస్తారు. ప్రజలు పాప ప్రక్షాళన చేసిన గంగాదేవికి జనులు పాప ప్రక్షాళన చేసిన గంగాదేవికి కాకి రూపం కాగా, అంటే అందరూ నదిలో స్నానం చేసినప్పుడు ఆ గంగాదేవి రూపం కాకి రూపం అయిపోయినప్పుడు ఆ తల్లి ఆ కాకి రూపంలో మారినప్పుడు ఆ తల్లి ఈ సంగమలో స్నానం చేసి హంసగా మారిందని, ఆ విధంగా తల్లి మళ్ళీ ఆ జనాల యొక్క పాపం, తనకు అంటిన పాపాన్ని అలా వదిలించుకుంది అని చెప్పి ఆ పాపాలన్నీ నివృత్తి అయినందువల్ల దీన్ని నివృత్తి సంగమేశ్వరం అని చెప్తారని ఒక కథ అన్నమాట. అంత గొప్పది ఆ క్షేత్రం. ఈ నివృత్తి సంగమేశ్వరంలో రాష్ట్రకూటులు నిర్మించినటువంటి ఆలయాలకు రూపాల సంగమేశ్వరం అని ఇంకో పేరు. వాళ్ళు తమ నిర్మాణాల్లో చాళుక్యుల యొక్క మౌలిక అంశాలను, తమ బాంధవ్యాల వల్ల పల్లవుల అలంకారాలని కూడా జోడించారు. అంటే వాళ్ళు చాళుక్యులను పల్లవులు బంధువులు అవ్వటం వల్ల వాళ్ళ నిర్మాణ శైలి వీళ్ళ నిర్మాణ శైలి కలిపి ఆలయాన్ని నిర్మించారన్నమాట. తర్వాత వసంత పంచమి నాడు జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం కూడా ఉంటుంది. ఆ రోజు అంటే మనకి ఫిబ్రవరిలో అన్నమాట, మాఘమాసంలో వసంత పంచమి నాడు. ఆ రోజు ఆమెను కొలిస్తే సర్వపాపాలు హరించుకుపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అదే రోజు అమ్మవారికి కళ్యాణోత్సవం కూడా నిర్వహిస్తారు. అయితే మనం ఇంతవరకు పౌరాణికంగా చెప్పుకున్నాం. దీన్ని చారిత్రకంగా ఎలా వాళ్ళు పరిశోధన చేసి చెప్పారు అనేది ఈ ఆలయం గురించి, ఆ తల్లి గురించి, అలంపురం గురించి మనకి చరిత్రను చదివితే తెలిసే విషయాలు చాలా ఉన్నాయి. అవి ఇక్ష్వాకు పాలకుడు రుద్రపురుషదత్తుని కాలం నాటి, అంటే ఇప్పుడు ఆ కాలం 3వ శతాబ్దంలో, క్రీస్తు శకం 3వ శతాబ్దం, ఆ శతాబ్దంలో గురజాల శాసనంలో హలంపుర స్వామి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. అంటే ఇదంతా మనకి చరిత్ర ద్వారా తెలిసేది. ఇంతకు ముందంతా మనం పౌరాణికంగా తెలుసుకున్నాం, ఇప్పుడు చరిత్ర ద్వారా తెలుసుకుందాం. హలంపురమే అలంపురమై ఉంటుంది. తొలి సాహితీ ఆధారం బసవ పురాణంలో మనకి ఇవన్నీ కనిపిస్తాయి. హతహపురి, హేమలాపురం, అలంపూర్ అనే పేర్లు వ్యవహారంలో ఉన్నాయి. ఇంకో వాదం ప్రకారం ఎల్లమ్మపురం కాలక్రమంలో అలంపురంగా మారింది అని ఇంకొక వాదం. ఇక్కడ శాక్తేయం, శైవం, గాణాపత్యం, వైష్ణవం, స్కాందం, సౌర తదితర మత శాఖలన్నీ కూడా వర్ధిల్లాయి ఇక్కడ. రాష్ట్రాల పునర్విభజనకు ముందు అలంపురం తాలూకా కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఉండేది. అంటే అప్పుడు అది హైదరాబాద్ రాజ్యం అన్నమాట. ఈ తెలుగు మాట్లాడే ప్రాంతం కనుక దీనిని మహబూబ్ నగర్లో కలిపారు, విలీనం చేసేసారు. శ్రీశైలం ఆనకట్ట ముంపు ప్రమాదం పొంచి ఉండటంతో అప్పుడు ఆయన గడియారం రామకృష్ణ శర్మ గారి చొరవతో ఈ నదికి ఊరికి మధ్య 30 అడుగుల కరకట్టను కూడా నిర్మించారు. ఇవి నవబ్రహ్మల ఆలయాలు ఉన్నాయి ఇక్కడ. ఇవి ఒకే ప్రాంగణంలో కొలువైనటువంటి శివాలయాలు. బ్రహ్మాలంపుర భక్తితో నిలిపి బ్రహ్మేశ్వరుని గాదే పాయక కొలుచు అని అలంపురాన్ని ప్రస్తావించాడు పాల్కురికి సోమనాథుడు. ఇది మనకి బసవ పురాణంలో 6వ ఆశ్వాసంలో శివలంక మంచన అనే కథలో వస్తుందన్నమాట. రాముడు, ఇంద్రుడు తదితర దేవతలు శివుణ్ణి అర్చించారు. కానీ శివుడు వేరెవ్వరికీ పూజలు చేయలేదని చెబుతూ అలంపురంలో బ్రహ్మదేవుడే శివుని ప్రతిష్ఠించి బ్రహ్మేశ్వరుణ్ణి పూజించాడు అంటారు.
వీటికే బ్రహ్మేశ్వర ఆలయాలు అనే పేరు రావటం వెనుక చాలా వివిధమైనటువంటి కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించడం ఒకటి. ఆ వాదాల్లో ఒకటి బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించడం అనేదన్నమాట. మరొకటి ఇంకొక వాదం అయితే ఏంటంటే అది కాశీ నుంచి వచ్చినటువంటి రససిద్ధుడు నిర్మించిన విషయం. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా, అతనికి బంగారం చేయడం వచ్చు అని చెప్పి. అదే ఇది. వీళ్ళు ఎలా చెప్పారు, మనకి చరిత్ర ఎలా చెప్తోందంటే, ఈ రససిద్ధుడు నిర్మించిన విషయం ఏంటి, దీన్ని ఇక్కడ మహాద్వారం ముందున్న శిలాశాసనంలో నిక్షిప్తం చేశారు. మనకు అక్కడ కనిపిస్తుంది అనుకుంటా, ఒక శిలాశాసనం ఉన్నదట అక్కడ. ఆలయాల పేర్ల విషయానికి వస్తే అవి ఆ రససిద్ధుడు పరుసవేది కోసం వాడుకున్న మూలికలని చెప్తారు. ఆలయాల నిర్మాణానికి అలంపురం సమీపంలో ఉండవెల్లి గనుల నుంచి తెచ్చినటువంటి ఇసుకరాయిని వాడారట. ఈ నవబ్రహ్మ ఆలయాల్లో ప్రధానమైనది బాలబ్రహ్మేశ్వర ఆలయం. ఇది 8వ శతాబ్దం నాటిది. చాళుక్య విజయాదిత్యుడి కాలంలో నిర్మించారు ఇది. గర్భాలయానికి ముందున్న మండపంలో స్థానాపతులు, వీరభద్రుడు, నరసింహుడు, గర్భాలయం గోడల వెలుపల గూళ్ళలో గణపతి, వృషభారూఢ శివపార్వతులు, 2 సింహాల మధ్యగా నిలిచినటువంటి పార్వతీదేవి విగ్రహాలు చాలా అందంగా చక్కగా కనిపిస్తాయి. అలంపురం ఒకప్పుడు ప్రముఖ విద్యా కేంద్రం. స్థానాపతుల విగ్రహాలు అప్పటి ఉపాధ్యాయులవేనట. స్థానిక శాసనాల నుంచి సోమాది భట్టు, బ్రహ్మేశ్వర భట్టు, మల్లికార్జున భట్టు అనే మఠాధిపతుల పేర్లు కూడా మనకి తెలుస్తాయి. మల్లికార్జున భట్టు ఒక సూర్యగ్రహణం నాడు ఆత్మత్యాగం చేశాట. ఇంకా మిగిలిన ఆలయాలు మనకి తెలిసినదే: కుమార, స్వర్గ, తారక, పద్మ, గరుడ, అర్క, వీర, విశ్వబ్రహ్మ ఆలయాల్లో ప్రతీదీ శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేది. ఈ ప్రాంగణం భారత పురావస్తు శాఖ నిర్వహణలో ఉంది. ఈ బాలబ్రహ్మేశ్వర, జోగులాంబ ఆలయాలు ఉండటం, తుంగభద్ర ఉత్తరవాహిని కావటం వల్ల అలంపురం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ అలంపుర ఆలయ సమీపంలో పద్మబ్రహ్మ ఆలయం పెద్దది. ఈ గుడి శిఖరం పూర్తిగా శిథిలమైంది. ఇంకొకటి స్వర్గబ్రహ్మ గుడి ఇక్కడ ఆలయాల్లో అత్యున్నత శిల్పకళతో అలరాడుతుంది. పాక్షికంగా శిథిలమైన తారక బ్రహ్మ ఆలయంలో విగ్రహం లేదు. ఇందులో ద్రావిడ నిర్మాణ శైలి కనిపిస్తుంది. తర్వాతది విశ్వబ్రహ్మ గర్భాలయానికి ముందున్న స్తంభాల కింద భాగంలో ఒకదాని వెనుక ఒకటి ఉన్న 4 సింహాల శిల్పాలు కనిపిస్తాయి. కప్పు భాగంలో నాగబంధం చెక్కి ఉంటుంది. ఇక పద్మబ్రహ్మ ఆలయంలో శివలింగం తళతళలాడుతూ కనువిందు చేస్తూ ఉంటుంది. అర్కబ్రహ్మ ఆలయం శిఖరం కూడా శిథిలమైపోయింది. ఇదే ప్రాంగణంలో కుమారబ్రహ్మ మినహా మిగిలిన అన్ని దేవాలయాలకు సుఖనాసి ఉంటుంది. సుఖనాసి అంటే శిఖరం ఆధారంలో ముందుకు పొడుచుకు వచ్చిన చిలుక ముక్కు లాంటి భాగం ఉంటుందన్నమాట. దాన్ని సుఖనాసి అంటారు. ఆలయాలు రేఖాంగ నాగర శైలిలో నిర్మితమై ఒడిశా ఆలయాల శైలిని పోలి ఉంటాయి. అంటే ఒరిస్సాలో ఆలయాలు ఎలా ఉంటాయో ఇవి కూడా అలా ఉంటాయి. వీటిని చూస్తే త్రిలింగం, కళింగం ఒక్కటే అని అనిపిస్తుంది అంటారు దాశరథి కృష్ణమాచార్యుల వారు. అలంపురం అనగానే మనకు గుర్తుకొచ్చేది జోగులాంబనే కదా. లలిత సహస్రనామావళిలో విశృంఖలగా పేర్కొన్నారు ఈ తల్లిని. అంటే శృంఖలాలు, బంధనాలు లేనిదని. యోగులకు అమ్మ కనుక యోగాంబ, జోగాంబ, జోగులాంబ అయింది. సతీదేవి మృతదేహాన్ని విష్ణుమూర్తి చక్రంతో ఖండించినప్పుడు ఆమె శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడ్డాయి. పై దవడ భాగం అలంపురంలో పడిందట. అదే జోగులాంబ శక్తిపీఠంగా ప్రసిద్ధిలోకి వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి గారు మాత్రం ఈ జోగులాంబను జైన దేవతేమో అంటారు. ఆయన ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ఈ విధంగా రాశారు ఆయన. 14వ శతాబ్దంలో మధ్యకాలానికి గుల్బర్గా కేంద్రంగా బహమనీ సామ్రాజ్యం పురుడు పోసుకుంది కదా. అప్పటి నుంచి 1.5 శతాబ్దాల పాటు బహమనీలకు తెలుగు ప్రాంతాలను పరిపాలించినటువంటి ముసునూరి నాయకులు, రెడ్డి విజయనగర రాజులకు మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధంలో 1390లో జోగులాంబ ఆలయం బహమనీల దాడిలో నేలమట్టమైంది. అప్పటి నుంచి అమ్మవారి విగ్రహం బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉండేదట. స్థానికుల చొరవతో జోగులాంబ ఆలయాన్ని మొదట్లో ఉన్నట్లుగా భావిస్తున్న స్థలంలో కొత్తగా కట్టారు. అది 2005లో పూర్తయింది. మెడలో కపాలమాల, చెవికి నాగాభరణం ధరించినటువంటి ఈ తల్లి ప్రేతాసని.
లంబస్తని, వికృతాక్షి కురులు కూడా అంతెత్తుకు లేచి ఉంటాయి. వాటిని ఆశ్రయించుకుని బల్లి, గుడ్లగూబ, కపాలం, తేలు, పాము, కోతి ఉంటాయి. ఇలా ఎప్పుడు సంపద్వంతంగా కళకళలాడుతూ ఉండాలి ఇల్లు ఎప్పుడు కూడా. లేకపోతే ఆ ఇంట్లో బల్లులు, గుడ్లగూబలు, తేళ్ళు, పాములు ఆశ్రమం ఏర్పరచుకుంటాయి. అందుకే ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. బొద్దింకలు కూడా ఇంట్లో చేరకూడదు. బొద్దింకలు చేరితే అలక్ష్మి అంటారు. బొద్దింకలు ఇంట్లో ఉండకూడదు. క్రమంగా ఇల్లు కళ కోల్పోయి చివరికి పాడుపడుతుంది. అలా జరగకుండా ప్రజలకు సుఖ సంతోషాలు ప్రసాదిస్తుంది అన్నదానికి ఈ తల్లి ప్రతీక. ఈ రూపం అందుకు ప్రతీక అన్నమాట. ఆ జుట్టు అలా ఉండడం, బల్లి, గుడ్లగూబ ఇవన్నీ ఉండడం ఏంటి అంటే ఇంట్లో ఆ తల్లిని కొలుచుకుంటే ఇంట్లో ఎటువంటి దోషాలు, ఎటువంటి అశుభాలు జరగకుండా ఆ తల్లి ఎప్పుడు ప్రజలకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది అన్నదానికి ప్రతీకం ఈ జోగులాంబ తల్లి యొక్క రూపం అన్నమాట. ఇంకా అలంపురం ఆలయాలు పశ్చిమ చాళుక్యులే నిర్మించిన కర్ణాటక బాగలకోట జిల్లాలోని పట్టడకల్, పాపనాథ, గలగనాథ ఆలయాలను పోలి ఉంటాయి. ఈ అల్లంపురం దేవాలయ సముదాయంలో చాళుక్యులు, కాకతీయుల కాలము, విజయనగర సామంతుల శాసనాలు కూడా బాగా దొరికాయి. క్రీస్తకము 1038 నాటి శాసనంలో దారిశెట్టి, గండరమల్లిశెట్టి తదితర వ్యాపారులు బ్రహ్మేశ్వరునికి నందాదీపం కొనసాగించేందుకు వీలుగా కొన్ని దానాలు చేశారట. నందాదీపం పెడతారు కదా ప్రతి గుళ్ళోనూ. ఆ దీపానికి అయ్యే ఖర్చు అన్నమాట. ఆ దానాల రూపంలో వాళ్ళు ఇచ్చారట. ఇది చాళుక్య జగదేక మల్లుడి కాలానికి. మహాదేవి మన్నెదేవి వేయించినటువంటి క్రీస్తకం 1101 నాటి శాసనంలో ఆలయ అవసరాల నిమిత్తం ఒక అగ్రహారాన్ని దానం ఇచ్చిన, బ్రహ్మేశ్వరాలయానికి సున్నం వేయించిన వివరాలు కూడా ఉన్నాయి. ఇంకో శాసనాధారాలను బట్టి ఆమె ఈ మహాదేవి మన్నెదేవి ఎవరంటే త్రిభువన మల్లుడి భార్య మలవతీదేవి అవ్వచ్చు అని చెప్పి చెప్తోంది మనకి చరిత్ర. ఇంకా ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో క్రీస్తు శకం 1526 నాటి రాగిరేకుల శాసనం ఒకటి లభ్యమైంది. దీన్ని వేయించినటువంటి స్థానిక పాలకుడైనటువంటి చిన్నపెద్ద నాయనం గారు శ్రీ స్వస్తి అలంపురవర ప్రతిత మహోదయ సకల భువనైకనాథ శ్రీ బాలబ్రహ్మేశ్వరు దేవునికి అని ఈ విధంగా సాగుతుందన్నమాట ఆ శాసనం. అని సాగే ఈ శాసనంలో అలంపురాన్ని హేమలాపురంగా చెప్పారట. నవబ్రహ్మల పేర్లున్నటువంటి ఈ శాసనంలో జోగులాంబ పేరు లేదు. సంక్రాంతి సందర్భంగా అంటే ఇది ఆ దేవాలయానికే ఇచ్చారనమాట. జోగులాంబ పేరు లేదు కాబట్టి బాలబ్రహ్మేశ్వర ఆలయానికి ఇచ్చారని అర్థం అన్నమాట. సంక్రాంతి సందర్భంగా రాయల పేరు మీద, తన తండ్రి పెదనాయనం పేరు మీద చిన్న పెదనాయనం గారు చన్నుపల్లిలో దానం ఇచ్చిన వివరాలు కూడా ఉన్నాయి. ఇలాంటి శాసనాలు అలంపురం పరిసరాల్లో చాలానే మనకి కనిపించాయి. ఇది కొంచెం ఎక్కువ అవుతుందేమో చూసుకొని మొదటి 2 వినండి, చివరిది వదిలేసేయండి. ఎందుకంటే ఇవన్నీ చెప్తే బాగుంటుంది అనిపించి నేను చెప్తున్నాను. ఎక్కువైపోతే కనుక ఏమనుకోకండి. నగ్నక బంధం అంటారు. అంటే తలభాగంలో పద్మము ఉన్న నగ్న స్త్రీ రూపమే ఈ నగ్నక బంధం. ఇది పరశురాముని తల్లి రేణుకాదేవి రూపం అన్నమాట. ఈమె సంతాన దేవత. జమదగ్ని ఆదేశం మేరకు పరశురాముడు తల్లి రేణుక తల నరికిన సంఘటనతో ముడిపడింది ఈ విగ్రహం. తలభాగాన్ని ఎల్లమ్మగా కొలుస్తారు. నగ్నక బంధం బాలబ్రహ్మేశ్వరాలయ ప్రాంగణంలో భూదేవి పేరుతో పూజలు అందుకుంటుంది. అంటే తలభాగం ఎల్లమ్మ, మొండమేమో ఇక్కడ భూదేవిగా పూజలు అందుకుంటుంది. సంగ్రహాలయంలోనూ కూడా వీటిని చూడొచ్చు. పశ్చిమ చాళుక్యుల రాజధాని బాదామిలోను కూడా ఇలాంటిది ఇంకోటి ఉందట. అయితే ఇక్కడ కృష్ణా తుంగభద్ర నదుల సంగమం కదా, ఈ సంగమ స్థలంలో కూడవెల్లిలో నిర్మించినటువంటి ఆలయం సంగమేశ్వర ఆలయం. క్రీస్తకము 622లో పశ్చిమ చాళుక్య రాజు 2వ పులకేసి ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్ట. రేఖాంగ నాగర శైలిలో ఉన్న దీన్ని ఎత్తైన అధిష్టానం మీద నిర్మించారు. శ్రీశైలం ఆనకట్ట ముంపు పరిధిలో ఉండడంతో ఈ ఆలయాన్ని అల్లంపురంలో యథాతథంగా నిర్మించారు. ఇలా నిర్మించిన ఆలయంలో ప్రపంచంలో 2వది ఇది. మొట్టమొదటిది ఈజిప్ట్లోని ఆబూ సింబెల్ ఆలయ ఆబూ సిబెల్. ఈ ఆలయానికి, ఈ సంగమేశ్వర ఆలయానికి ద్వారపాలకులు శంఖనిధి, పద్మనిధి. వీళ్ళు నవనిధుల రక్షకులు.
తిరుమలలోని వీళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. తిరుమలలో కూడా ఆలయం గోడల వెలుపల చుట్టూరా హరిహర, అర్ధనారీశ్వర, యమున, గంగ ఇలాంటి శిల్పాలన్నీ కూడా ఆనాటి శిల్పుల నైపుణ్యానికి అద్దం పడతాయి. అంటే అంత అందంగా చెక్కారు ఆనాటి శిల్పులు. ఆలయ ద్వారానికి ఎడమవైపు కోవెల్లో ఉన్న బదరీనారాయణ విగ్రహం, ముందున్న మండపంలో ఉన్న నంది విగ్రహాలు చాలా ఆకట్టుకుంటాయి. ఇక్కడికి దగ్గరలోనే రాష్ట్రకూటుల కాలం నాటి పాపనాశేశ్వర ఆలయాల సముదాయం కూడా ఉంది. ఇవి 20 ఆలయాలు. వీటిని సంగమేశ్వర నుంచి తరలించారు. వీటిలో పెద్దది పాపనాశేశ్వర ఆలయం. ఇందులో బుద్ధుణ్ణి విష్ణుమూర్తి 9వ అవతారంగా మలిచిన శిల్పం ఉంటుంది. బుద్ధుడు విష్ణుమూర్తి అవతారంగా చూపించే తొలి ఆధారాల్లో ఇదొకటన్నమాట. ఇంకా తారక బ్రహ్మ ఆలయంలో ఆ ఆవరణలో షా ఆలీ పహల్వాన్ దర్గా ఉంటుంది. దీనికి ప్రతి సంవత్సరం ఉరుసు నిర్వహిస్తారు. అలంపురం దర్శించే యాత్రికులు దీన్ని దర్శించుకుంటారు. స్థానికులు కూడా మతాలకు అతీతంగా అలంపురం క్షేత్రాన్ని అపురూపంగా చూసుకుంటారు. స్థానికంగా పిల్లలకు జోగులమ్మ, జోగమ్మ, బ్రహ్మేశ్వర అనే పేర్లు కూడా పెట్టుకుంటారు పిల్లలకి. చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి కర్నూలు, మహబూబ్నగర్, హైదరాబాదు, కర్ణాటక నుంచి యాత్రికులు ఎక్కువగా వస్తారు. అయితే మిగిలిన పెద్ద ఆలయాలతో పోల్చితే అలంపురానికి యాత్రికుల తాకిడి కాస్త తక్కువే. ఎందుకంటే ఎక్కువ ఫెసిలిటీస్ లేవనుకుంటా అక్కడ, అందుకని తక్కువ. పశ్చిమ చాళుక్యుల కాలానివి అయినటువంటి బాదామి, పట్టడకళ్ళ ఆలయాలకు యునెస్కో గుర్తింపు కూడా లభించింది. అంత గొప్ప ఆలయాలవి. అలంపురం మాత్రం తన స్థాయికి తగ్గ గుర్తింపునకు దూరంగా ఉండిపోయింది. మహాబలిపురం, తంజావూరు, కోణార్క, ఖజురహో ఇటువంటి తదితర సాంస్కృతిక స్థలాలకు ఏమాత్రం తీసిపోంది మన అలంపురం. తమ గడ్డ మీద ఏమాత్రం చారిత్రక ప్రశస్తి ఉన్న స్థలాలున్నా అవి ఎంత మారుమూల ప్రదేశాల్లో ఉన్నా చిత్తశుద్ధితో సంరక్షించుకుంటాయి కొన్ని దేశాలు. పైగా వాటిని గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ పర్యాటకులను ఆకర్షిస్తాయి. మరి అలంపురంలో ఏ రాయిని, ఏ స్తంభాన్ని, ఏ శిల్పాన్ని తాకినా అది కనీసం 1000 ఏళ్ల చరిత్రను వినిపిస్తుంది. అంతటి ఘనతను ఇంకెంత గొప్పగా చెప్పుకోవాలి మనం, కానీ చెప్పుకోలేకపోతున్నాం. అంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం జోగులాంబ తల్లి ఉన్నటువంటి వెలిసినటువంటి క్షేత్రం అలంపురం. ఆ తల్లి యొక్క అనుగ్రహ వీక్షణాలు అందరికీ ప్రసరించాలని కోరుకుంటూ స్వస్తి.